కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ళ అనే ఒక గ్రామంలో ధనలక్ష్మి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల అనేది ఉంది. అయితే ఈ యొక్క కళాశాలలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించినటువంటి మెగా డిఎస్సిలో 80 మంది పేద విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగానికైతే ఎంపికయ్యారు. అసలు ఏంటి ఈ ధనలక్ష్మి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల? ఈ కళాశాలలో విద్యార్థులకు ఆ ఉపాధ్యాయులు ఎటువంటి శిక్షణ అందించారు? ఇంతటి ఒక మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ముప్పాల గ్రామంలో ధనలక్ష్మి కళాశాల నుంచి ఏకకాలంగా ఒక 80 మంది విద్యార్థులు ఏ విధంగా ఉద్యోగాలకు ఎంపికయ్యారు అనే దాని మీద ఈరోజు సుమన్ టీవీ ఒక ప్రత్యేక కథనం అయితే నిర్వహిస్తుంది. అసలు ఈరోజు ముప్పాల గ్రామంలో ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ఎక్కడ ఉంది అనేది మొత్తం ఈరోజు తెలుసుకుందాం. ఈ యొక్క ఎంపికైన విద్యార్థులతోటి ఈరోజు మనం ఉన్నాము. ఈ యొక్క ఉద్యోగాలకు ఏ విధంగా ఎంపికయ్యారు, కళాశాల నుంచి ఏ విధంగా శిక్షణ ఇచ్చారనేది దాని గురించి ఈరోజు ఎంఏఎం విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి రామశేషగిరిరావుతో ఈరోజు మనం ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. చాలా సంతోషంగా ఉందండి. ఒక మేనేజ్మెంట్గా చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి 35 వ్యాయామ కళాశాలల్లో ధనలక్ష్మి వ్యాయామ కళాశాలకే ఈ ఖ్యాతి అనేది దక్కిద్దనమాట. ఎందుకని చెప్తా ఉన్నామంటే ఈ కళాశాల చాలా మంచిగా రాణించడానికి కారణం తల్లిదండ్రుల యొక్క ఆత్మాభిమానం కావచ్చు, లేకపోతే మాకున్నటువంటి ఆలోచన విధానం కావచ్చు. వీటన్నిటితోటి చాలా మంచి స్ట్రెంగ్త్ని ప్రభుత్వ పాఠశాలలకి పీఈటీలుగా పంపించగలిగామని మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అసలు ఈ మేనేజ్మెంట్కే చాలా ప్రౌడ్ మూమెంట్ అండి ఇది. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్లో చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 4500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ఎప్పుడు అంత తృప్తిని పొందలేదు మేము. ఎందుకంటే ఒక్కసారి 80 మంది అనేది చాలా బిగ్ నంబర్. మెగా డిఎస్సి 2025 ద్వారా ఇంతమంది సెలెక్ట్ అవ్వటం అనేది చాలా గొప్పగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. ఇది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముప్పాళ్ళ అనే పేరు తెలియనటువంటి క్రీడాకారుడు కానీ లేకపోతే వ్యాయామ ఉపాధ్యాయులు లాంటి వాళ్ళు కానీ ఎవరో కూడా ఉండరండి. ఎందుకంటే ఈ కళాశాల పెట్టడమే ఒక మంచి ఆశయంతో పెట్టామన్నమాట. 2014లో ఈ కళాశాలను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ 11 సంవత్సరాల చరిత్రలో 80 మందికి ఉద్యోగాలు వచ్చాయనేటువంటిది ఒక గొప్ప మూమెంట్ అయితే, దానికి మించి దాదాపుగా సుమారుగా 200 మంది క్రీడాకారులను మేము ఇండియా స్థాయిలో కానీ లేకపోతే సౌత్ జోన్ స్థాయిలో కానీ మేము వాళ్ళకి మెడల్స్ వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఈవెంట్లో కూడా ధనలక్ష్మి వ్యాయామ కళాశాల విద్యార్థులు తప్పకుండా మెడల్ కొడతా ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్క గేమ్లో యూనివర్సిటీ స్థాయి కానీ లేకపోతే జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో ఈ వ్యాయామ కళాశాల విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసినటువంటి గేమ్స్ వివరాలు కూడా మీకు చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా. మా విద్యార్థులందరూ కూడా బాస్కెట్బాలు, క్రికెట్, జూడో, అలాగే కబడ్డీ, ఫుట్బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్, బేస్బాలు, చెస్సు, అలాగే పవర్ లిఫ్టింగు, సాఫ్ట్ బాలు, వాలీబాలు, అథ్లెటిక్స్, హాకీ, అలాగే రోప్ స్కిప్పింగు, టేబుల్ టెన్నిస్, ఇలా ఎన్నో ఈవెంట్స్లో వాళ్ళ ప్రతిభా పాఠవాలని చాటారనమాట. ఇది మేనేజ్మెంట్కి చాలా తృప్తికరమైనటువంటి అంశం. ఒక మేనేజ్మెంటుగా నేను చాలా గర్వంగా దీన్ని మీ అందరికీ కూడా సుమన్ టీవీ వారికి తెలియజేస్తా. దీన్ని సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు కూడా తెలియజేయాలన్నమాట. ఎందుకంటే ఇటువంటి మంచి విషయాన్ని మీరు ప్రపంచానికి చాటి చెప్తా ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి దానిలో విధంగా ఆరోగ్యం ఉంటేనే మంచి దేశం ఉంటుంది. మంచి దేశం ఉన్నప్పుడు మంచి పౌరులు వస్తారు. మంచి పౌరులు ఉన్నప్పుడు మంచి ఆలోచన విధానంతో ముందుకెళ్తారనేటువంటి దానికి సంకల్పంగా సుమన్ టీవీ వారు తీసుకున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియచేయాలి. మేము ఇప్పుడున్నటువంటి పరుగు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఆడాలండి కంపల్సరీగా. వాళ్ళ కోసం వాళ్ళు కొంత సమయమైనా ప్రతిరోజు వినియోగించాలి. ఎందుకంటే కనీసం ఒక అరగంట, గంట మన శరీరానికి మనం సమయాన్ని ఇస్తే ఆటోమేటిక్గా మిగతా 23 గంటలు ఆ శరీరం మన కోసం పనిచేసిద్ది. కాబట్టి ఇప్పుడున్నటువంటి యువత కానీ లేకపోతే పిల్లలు అందరూ కూడా వారిని ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏదో ఒక ఆటలో ప్రావీణ్యం సంపాదించాలి. ఇష్టమైనటువంటి ఏ ఆట అయినా అవచ్చు, నచ్చినటువంటి ఆట ఆడాలి.
నచ్చిన విధంగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు. మంచి యువత ఈ దేశానికి మనం అందించిన వాళ్ళం అవుతాం. మా ఈ ధనలక్ష్మి కాలేజ్ నుంచి 80 మెంబర్స్ ఒక మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. మాకు ఎప్పుడైనా మా కాలేజ్ సూత్రం ఒకటే, కష్టమేవ జయతి అనేది మా చైర్మన్ సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. సో అలా చేశారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఫస్ట్ ఒక చిన్న ఇంటర్ కాలేజ్ అనే దాంతో స్టార్ట్ చేసి ఈరోజు మా దగ్గర ఎంబీబీఎస్ డెంటల్ తప్పితే రిమైనింగ్ అన్ని కోర్సెస్ మా దగ్గర ఉన్నాయి. సో ఎంఐఎం రిలేటెడ్ సంస్థ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా. ఇది ఒక చిన్న మారుమూరు గ్రామంలో ఉంది. కానీ ఈ గ్రామం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నాకు రోజు ఫోన్లు చేస్తూ ఉంటారు. వైజాగ్ నుంచి కానీ చాలా దూరం నుంచి కాల్ చేస్తూ ఉంటారు. బీపీఈడి కానీ డిపిఈడి కానీ ఎంపీఈడి కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఎంపీఈడి కోర్స్ చూసుకుంటే మీరు వైజాగ్ తర్వాత మళ్ళీ ఆ కోర్స్ మీకు దొరకాలంటే ఓన్లీ ముప్పాల్లోనే దొరికిద్ది అనమాట. సో అంత ఈ ఊరు తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ముప్పాళ్ళు అనేది అంత ఒక చిన్న గ్రామమే. కానీ అక్కడ అంత గ్రామంలో చదువుతూ కూడా 80 మందికి మెగా డిఎస్సి రావటం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. సో ఈ క్రెడిట్ అంతా మా స్టూడెంట్స్కి, మా ప్రిన్సిపల్ సార్కి, మా చైర్మన్ సార్కి, మా వాళ్ళ పేరెంట్స్కి ఇస్తూ ఉన్నాం. ఎంతోమంది మెగా డిఎస్సి రాసుంటారు, బట్ ఎవరికి రాని ఘనత మా పిల్లలకి వచ్చింది. సో వీళ్ళు గవర్నమెంట్కి ఇంకా మంచిగా సర్వ్ చేస్తారని ఫ్యూచర్లో కూడా ఇంకా మరిన్ని క్రెడిట్స్ మా కాలేజీకి మేము తెస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు గౌసియా అండి. నేను గుండాలపాడు గ్రామం నుంచి వచ్చాను. మాది చాలా చిన్న గ్రామము. నేను ప్రజెంట్ 2025 మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇప్పుడు సత్తెనపల్లి గర్ల్స్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను సార్. అండ్ మాది చాలా పేద కుటుంబం సార్. మా అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క విషయంలో కానీ నాకు ముందుండి నడిపించి ఈ సక్సెస్ని సాధించడానికి వాళ్ళే మెయిన్ కారణం. అండ్ నేను బీపీడీ చేసింది 1921 బ్యాచ్ సార్. ముప్పాళ్ళ అనే గ్రామంలో చేశాను. అక్కడ మాకు ప్రిన్సిపల్ సార్ వెంకట్రావు సార్. అండ్ మాకు ఏ చిన్న డౌట్ ఉన్నా, ఏ చిన్న సమస్య అయినా వెనకాల ఉండి మమ్మల్ని నడిపించారు. అండ్ మ్యామ్ కాలేజ్ మేనేజ్మెంట్ సార్స్ అందరూ, బలరామ్ సార్ అయినా, దాస్ సార్ అయినా మమ్మల్ని బాగా సపోర్ట్ చేసేవాళ్ళు సార్. అండ్ మేనేజ్మెంట్ కాలేజ్లో చైర్మన్ సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అలాగే మా ప్రిన్సిపల్ సార్ వెంకట్రావు సార్కి చాలా థ్యాంక్ యూ సార్. నా పేరు కొమ్మతోడి శివ, మాది వినుకొండ. నేను ఇప్పుడు ఈ 2025 మెగా డిఎస్సిలో ఎస్ఏపీడీగా సెలెక్ట్ అవ్వడానికి అదేవిధంగా గవర్నమెంట్ అదేవిధంగా ఎంతో ఈ గత 7 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల చాలా ఎన్నో ఇబ్బందులు ఏర్పడడం. 2018 డిఎస్సి రాశాను నేను. దాంట్లో నేను సెలెక్ట్ కాలేదు. దానిలో ఉన్న లోపాలను అధిగమించడానికి అదేవిధంగా మా సంస్థ అయినా కానీ అదేవిధంగా మా ధనలక్ష్మి కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ కానీ, కరపరెన్స్ కానీ, అదేవిధంగా చైర్పర్సన్ కానీ అందరూ బాగా సహకరించారు. బాగా అంటే మా కుటుంబం పెద్ద ఏంటంటే మేము చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాము. మా తండ్రి గారు లేకపోయినా మా అన్నయ్య గారు నన్ను బాగా చూసుకొని నన్ను చదివించడానికి బాగా కష్టపడేవాడు. ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు అనుభవించి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మా అన్నయ్య గారు ముఖ్యంగా. మా అన్నయ్య మ్యారేజ్ అయిపోయినా కూడా నన్ను విడిచిపెట్టకుండా నన్ను తీసుకొని నన్ను చదివించడానికి, ఇంకా ఈ యొక్క బీపీడీ చేయడానికి కానీ, పీజీ చేయడానికి కానీ, అనేక కోర్సులు చేయడానికి కూడా మా అన్నయ్య బాగా సహకరించాడు. అదేవిధంగా ఈ యొక్క ధనలక్ష్మి యొక్క ఇన్స్టిట్యూట్ కూడా మాకు ఎంతో సహకరించింది. ఎందుకంటే నేను కూడా 2025లో లాస్ట్ అవకాశం లేదు మాకు డిఎస్సి ఇవ్వడానికి. అంటే ఆ సమయంలో కూడా మా ప్రిన్సిపల్ కానీ, మా కరపరెన్స్ అందరు కానీ ఎన్నో విధంగా మాకు సహకరించారు. ఆ ఎగ్జామ్స్ త్వరగా రుద్దే విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ మాకు సహకరించారు. ముఖ్యంగా ఇక్కడ నిలబట్టే కారణం నేను అనుదినం నేను సేవిస్తున్న నా దేవుడు, అదేవిధంగా నాకు నా తల్లిదండ్రులు, నాకు విద్యాబులు నేర్పించిన గురువు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మా సంస్థ ఉన్న అదేవిధంగా సుమన్ టీవీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రియకుమార్ అండి. నేను 2025 మెగా డిఎస్సిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో గుంటూరు జిల్లా విభాగంలో ప్రత్యేకంగా 53వ ర్యాంక్ సాధించడం జరిగింది. నాకు పోస్టింగ్ బొల్లాపల్లి మండలం బల్లమోటు హై స్కూల్లో వచ్చింది. నేను బీపీడీ చేసిన కోర్సు ఎంఏఎం సంస్థలో ఒకటైన ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో చదువుకున్నాను. ప్రత్యేకంగా రాష్ట్రంలో ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీకి ఇంత ఫెసిలిటీసు, ఇంత సౌకర్యం, ఇంత ఫెసిలిటీస్ లేని కాలేజీ ఎక్కడా లేదు. ఒక్క ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మాత్రమే ఉంది. అంటే ప్రత్యేకంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ 3 కోర్సులు అందిస్తున్న ఒకే ఒక్క సంస్థ ఎంఏఎం కాలేజ్. ఎంఏఎం సంస్థ దాంట్లోనే ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషను. ప్రత్యేకంగా ఇంత పెద్ద ఘనత సాధించిన విషయంలో అందులో భాగస్వామ్యం అవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడో చేయలేదు కోర్సు. రీసెంట్గా 2025 కొత్తగా రిలీజ్ అయిన స్టూడెంట్ బ్యాచ్నే. మాకు ప్రిన్సిపాల్ గారు కానీ, చైర్మన్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ ప్రత్యేకంగా
మాకు ఇన్ టైంలో ఎగ్జామ్స్ పెట్టడంలో కానీ ఇన్ టైంలో రిజల్ట్ ఇప్పించడంలో కానీ వాళ్ళు చేసిన ప్రయత్నానికి మేము ఎప్పుడు అది మరవలేని విషయం. ఎందుకంటే వాస్తవానికి రాష్ట్రంలో చాలామంది ఎలిజిబిలిటీ లేని సిచ్యువేషను, కానీ ప్రత్యేకంగా ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చదువుకున్న విద్యార్థులు 2025 బీపీడీ బ్యాచులర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మేము డిఎస్సికి ఎలిజిబిలిటీ అవడానికి కారణం మాకు చేసిన కృషి. మా ప్రిన్సిపాల్ గారు కానీ, మా ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కానీ, చైర్మన్ గారు కానీ ఇంతమంది మాకు దగ్గరుండి ఇన్ టైంలో సకాలంలో ఎగ్జామ్స్ జరిపించడం కానీ, ఆ జరిపించిన ఎగ్జామ్స్కి సకాలంలో రిజల్ట్ ఇప్పించి మమ్మల్ని డిఎస్సికి ఎలిజిబుల్ అయ్యే విధంగా కాకుండా మాకు సూచనలు సలహాలు ఇచ్చి మాకు ఇంత ఘనత సాధించే విధంగా మాకు తోడ్పాటు అందించిన ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ గారికి కానీ, మా యొక్క ఫ్యాకల్టీకి కానీ, మేనేజ్మెంట్కి కానీ మేము ఇప్పుడు కాదు డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి క్షణం చివరి వరకు కూడా మేము ఎప్పుడు రుణపడి ఉంటామని ఎంతో యాక్చువల్గా టీచర్స్ కోర్స్ అనేవి ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళే చదువుకుంటారు యాక్చువల్గా. ఎందుకంటే ఈ దీంట్లో కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం చాలా పేదరికం. మేము ఎంత పేదరికం అంటే చాలా పేదరికం. మా నాన్న ప్రతిరోజు 365 రోజులు ప్రత్యేకంగా సంబర్ మే నెలలో కూడా పనికి వెళ్తేనే మా పరిస్థితులు ఉంటాయి. అట్ట పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఈరోజు చదివించి మాకు ఎంతో అనుకూలం. అంటే వేరే కాలేజీల్లో ఉన్న ఫెసిలిటీస్ వేరు, కానీ ధనలక్ష్మి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ప్రత్యేకంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఇంత ఫీజు కమిట్మెంట్ అంటే మస్ట్ అండ్ షుడ్ ఒక్కసారి కమిట్మెంట్ ఇస్తే అది చివరికి కాలేజీలో జాయిన్ అయిన రోజు నుంచి ఎండ్ వరకు కూడా ఆ కమిట్మెంట్ ఏ రోజు కూడా మిస్ అవును. ఈ క్రెడిట్ మొత్తం మా ప్రిన్సిపల్ సార్కి ఇస్తాను. ఎందుకంటే మాకు జాయిన్ అయినప్పుడు ఒకటే మాట చెప్పారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఒకటే మాట చెప్పారు, నో మోర్ ఆప్షన్స్, ఇక్కడ ఏమీ ఉండవు, నేను ఒకటి చెబుతాను, చెప్పిందే జరిగిద్ది, ఆ జరిగిందే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చెబుతారు. మాకు ఎగ్జామ్స్ టైంలో కానీ, మాకు మెటీరియల్ అందించడంలో కానీ, ప్రత్యేకంగా మళ్ళీ సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ యొక్క సెమ్ముకున్న ఎగ్జామ్ పేపర్స్ ప్రతి ఒక్క సెమ్కి మాకు 4 థియరీ పేపర్స్ ఉంటాయి, 4 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్స్ థియరీ పేపర్లో ప్రత్యేకంగా ఓల్డ్ పేపర్స్ మళ్ళీ ఒక 4-5 మాకు పెట్టడం, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇలా ప్యాటర్న్ ఉండిద్దని ప్రాక్టికల్గా కాకుండా, గ్రౌండ్ పరంగా కాకుండా థియరీ పరంగా కూడా మమ్మల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఎంతో ఈరోజు డిఎస్సిలో జాబ్ రావడానికి కారకులైన ఈ మేనేజ్మెంట్ వారికి మరియు మా ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఘనత మొత్తం మా మేనేజ్మెంట్ వారికి మరియు నాకు నా వెనకాల ఉండి కృషి చేసి నా తల్లిదండ్రులకి ఎంతో కష్టపడి ఈరోజు నన్ను చదివించి ఇక్కడ వరకు రావడానికి కారణం మా తల్లిదండ్రులు, నాకు విద్య నేర్పించిన మా గురువులు, ప్రత్యేకంగా ఎంఏఎం విద్యా సంస్థల మేనేజ్మెంట్ వారికి, మా ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తూ ఈ ఘనత మొత్తం వాళ్ళకే ఇస్తూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి సెలవు తీసుకుంటున్నాను. నా పేరు ఉగ్ర నరసింహ హనుమత్ ప్రసాద్ అండి. నేను మెగా డిఎస్సి 2025లో SAPE ఇనిమెల్ల గ్రామంలో నాకు పోస్టింగ్ వచ్చింది. నేను ధనలక్ష్మి వ్యాయామ కళాశాలలో 2016 నుంచి 2020 వరకు ఫ్యాకల్టీగా వర్క్ చేశాను. దీనికి నేను ఎంతో కష్టపడ్డాను. 2014, 2018 డిఎస్సి 2 రాశాను. అందులో నేను ఎంపిక కాలేకపోయాను. ఈ 2025 మెగా డిఎస్సిలో నేను ఎంపిక కావటం నా తల్లిదండ్రుల కృషి, నా పట్టుదల వల్ల నేను ఈ మెగా డిఎస్సిలో జాబ్ కొట్టడం జరిగింది. ధన్యవాదాలు. నా పేరు కుర్రా హరికృష్ణ, మాది ఆరేపల్లి ముప్పాల గ్రామం. 2025 మెగా డిఎస్సిలో నేను SAPDగా ఉద్యోగం సాధించడం జరిగింది. దీనికి కారణం మా సొంత ఊర్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ పెట్టడం. లేకపోతే నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు BPED, MPED 2 అక్కడే చేసి ఉండేవాడిని కాదు. దీనికి కాలేజ్ పెట్టినందుకు గాను చైర్మన్ గారికి, మెదరమెట్ల శేషగిరిరావు గారికి, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రేణుక. నేను మా ఊరు ఆరేపల్లి ముప్పాల్లోనే ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. అక్కడ 2015 నుంచి 19 వరకు చదివాను. 2015-17 BPD కంప్లీట్ అయింది. 2017-19 MPD కంప్లీట్ అయింది. నేను అక్కడ MPD చదువుతూ ఉండగానే DSC నోటిఫికేషన్ ఇచ్చారు. 2015-19 దాకా ప్రిపేర్ అయ్యాను. 2018 DSCలో నాకు ఓపెన్ కేటగిరీలో నా ర్యాంక్ వచ్చి 14వ ర్యాంకు. అక్కడ చదవడం వల్ల నాకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ వచ్చాక నాకు 21 పోస్టింగ్ ఇచ్చారనమాట. 18 DSC కంప్లీట్ అయితే 21 జాబ్ వచ్చింది. ZPHS పాతనాయరేడుపల్లిలో జాయిన్ అయ్యాను. నాకు హెల్ప్ చేసి ఒక విలేజ్లో అలాంటి కాలేజీ ఉండడం వల్ల చాలామంది అక్కడ జాబ్ కొట్టగలిగారు. అందులో నేను ఒక్కదాన్ని. కరెస్పాండెంట్ గారికి, అక్కడ ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
నా పేరు సుంకర వసుంధర. నేను 2025 మెగా డిఎస్సిలో ఎస్ఏపీఈగా సెలెక్ట్ అయ్యాను. నేను ధనలక్ష్మి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఎంపీఈడి చేశాను 2022 బ్యాచ్. నాకు ఎంతో హెల్ప్ చేసిన ప్రిన్సిపల్ సార్ వెంకట్రావు సార్కి, చైర్మన్ శేషగిరిరావు గారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. వినుకొండ జెడ్పీహెచ్ఎస్ ప్రెజెంట్ వర్కింగ్ అండి. థ్యాంక్ యూ.